ఎవరి మీద లగ్నం చేయమన్నాడు? శ్రీకృష్ణ పరమాత్మ మీద మనసు లగ్నం చేయమన్నాడు. కూర్చున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ కూర్చున్న తర్వాత ముందు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఏదో ఒక ఆకారమో ఏదో ఒకటి మొత్తానికి నా మనసులో నేను నిలుపుకున్నా. ఆయన గురించి చింతన చేస్తున్నా, ఆలోచిస్తున్నా. నా బుద్ధి కూడా పనిచేయడం మొదలుపెట్టింది. పనిచేస్తున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః మనసులో అనుకుంటున్నా. పూర్తిగా నా మనసులో భగవంతుడి యొక్క ఆకారం అంతా కూడా నా మనసులో బుద్ధిలో నిండిపోయింది. నిండిపోయిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడి మెళ్ళలో ఉండేటటువంటి చక్కటి మల్లెపూల హారం వేశారు కదా, ఆ మల్లెల హారం గుర్తొస్తుందన్నమాట. ఈ మల్లెపూలు ఎక్కడో చూసినట్టుందే. నిన్న నేను కొందాం అనుకున్నా, 150 రూపాయలు చెప్పారు. 150 మరీ ఎక్కువైపోతుందండి రోజు రోజుకి రేటు. 150. ఈ అమ్మాయి కన్నా ఆ ముందుండే షాప్ అమ్మాయి ఉంది చూసారా, ఆ అమ్మాయి అయితే 40 రూపాయలకి ఇస్తుంది. ఆ అమ్మాయి 40 రూపాయలకి ఇస్తుంది, కానీ ఆ అమ్మాయి దగ్గర పూలు సరిగ్గా ఉండవు. ఆ టర్నింగ్ తిరిగి కొంచెం వెళ్తే ఆ పాతూరు ఆ రోడ్లోకి వెళ్తే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది చూసారు, అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి 40 రూపాయలకి ఇస్తుంది, అక్కడ పూలు బాగుంటుంది. ఆ పోలీస్ స్టేషన్ పక్కనే ఏటీఎం ఉండాలి, ఎస్బీఐ ఏటీఎం ఉండాలి. మొన్న నేను కార్డు పెడితే పనిచేయలే. అది కార్డు ఎక్స్పైర్ అయిపోయిందా లేకపోతే ఏంటో బ్యాంకుకి వెళ్ళి ఒకసారి చూపించాలి. ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, ఎక్కడ ఏటీఎం కార్డు, ఎక్కడ పాతూరు, మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళుతుందంటే దానికి ఆధారం దొరికింది అంటే ఆ ఆధారాన్ని పట్టుకుని అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటో అలా వెళ్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళా సడన్గా మనకు గుర్తొస్తుంది అన్నమాట. ఏంటి గుర్తొస్తుంది? అవును, నేనేదో చేద్దామని కూర్చున్నా కదా, ఇక్కడ ఏం చేద్దామని కూర్చున్నా? మెడిటేషన్ మళ్ళా రెడీ. ఓం శ్రీకృష్ణాయ నమః. మళ్ళా పైనుండే నెమలి పింఛం గుర్తొస్తుంది. ఈ నెమలి పింఛం మొన్న ఎక్కడో చూశానే, ఆ రోజు స్కూల్ యానివర్సరీలో స్టేజ్ మీద చిన్నపిల్లాడు శ్రీకృష్ణుడు వేషం వేసాడు చూసారా, ఆ రోజు నా పాపం ఆ పిల్లాడు డ్యాన్స్ చేస్తుంటే నెమలి పింఛం ఊడి కింద పడిపోయింది. ఇంతే, వెళ్ళిపోయింది. స్టేజీ, స్కూలు, యానివర్సరీ నెమ్మదిగా వెళ్ళిపోతుంది అనమాట. శ్రీకృష్ణ పరమాత్మను నువ్వు ధ్యానం చేయవయ్యా అంటే పాతూరు, పోలీస్ స్టేషను, నెమలి పింఛాలు, యానివర్సరీలు ఇవన్నీ గుర్తొస్తుంటాయి మనకి. చిత్తం సమాధాతం, ఈ చిత్తం అనేటువంటిది ఉండదు. ధ్యానం చేసేటటువంటి వాళ్ళందరూ ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది, చేసే కంప్లైంట్ ఇది. ఏంటి? నా మనసు లగ్నం కావట్లేదండి. ఇదే విషయాన్ని 6వ అధ్యాయంలో మనకు చెప్పారు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం. కాబట్టి చంచలం, ఈ మనసు యొక్క లక్షణమే చంచలం. వాయోరివ సుదుష్కరం అంటాడు అక్కడ కదా. ఈ మనసును నిగ్రహించడం ఎలాంటిదయ్యా అంటే వాయువుని, గాలిని కంట్రోల్ చేయడం లాంటిది ఇది. కాబట్టి ఇది అంత నాకు సాధ్యమయ్యేటటువంటి విషయంగా కనిపించట్లేదయ్యా కృష్ణ అన్నాడు అక్కడ. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? బాబు, నాకేం తెలియదు అనుకున్నావు ఆ విషయం? నువ్వు కూర్చోగానే నీ మనసు లగ్నం అయిపోయి భగవంతుడి మీద లగ్నం అయిపోయి నువ్వు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి అలా అయిపోతే ఈ ప్రపంచంలో అందరూ మహాత్ములు అయిపోతారు. అందరూ మహాత్ములే కూర్చోగానే మనసు లగ్నం అయిపోతే. కాబట్టి ఆ మనసు లగ్నం కాకపోవటం అనేటువంటిది మానవుడి యొక్క లక్షణం, సహజ లక్షణం. అది ఇది ఇప్పుడు కాదు, నీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఇదే లక్షణం నీకు. విచిత్రం ఏంటంటే ధ్యానమే కాదండి, మనం ఏ పని చేద్దాం అనుకున్నా కానీ మీరు బాగా గమనించండి, ఎంతమంది నిజంగా భోజనం చేసేటప్పుడు మీ మనసు భోజనం మీద ఉంటుంది చెప్పండి నాకు. నిజంగా చెప్పండి. ఏదో ధ్యానం చేసేటప్పుడు నా మనసు అక్కడ నిలబడదండి అని చెప్పడం వేరు. అసలు భోజనం చేసేటప్పుడు ఆ భోజనంలో నేను ఏం తింటున్నాను, టేస్ట్ బాగుందా లేదా, దేంతో చేశారు, ఏంలా మెకానికల్గా కలుపుకున్నా తినేస్తాం, కలిపి చేతులు కట్టుకుంటాం. ఏమన్నా బాగుందా అని అడిగారు అనుకోండి, అప్పుడు గుర్తు తెచ్చుకుంటాం ఒకసారి, అవును కదా నేను ఇప్పుడు తిన్నానే, ఏదో తిన్నాను మొత్తానికి.
మనం చేసేటటువంటి పని మీదే మన దృష్టి ఉండనప్పుడు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన దృష్టి భగవంతుడి మీద ఉంటుందా? ధ్యానంలో నిలబడుతుందా? చాలా కష్టం. చేయమని చెప్పాడు ఈయన, మనసులో బుద్ధిలో నన్నే నిలబెట్టుకోవయ్యా, ఆ తర్వాత ఎటువంటి డౌట్ ఇంకా నీకు ఉండదని చెప్పాడు. చెప్పడం చాలా ఈజీనే. కాబట్టి వచ్చేటటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అండి, అందుకనే మనం కూడా ఏం చేయాలో తెలుసా అండి, చాలామంది నెగ్లెక్ట్ చేసేటటువంటిది ఏంటంటే, శాస్త్రాలన్నీ చదువుతారు, లేకపోతే భగవద్గీత చదువుతారు, ఉపనిషత్తులు చదువుతారు, ఇవన్నీ చదువుతారండి. కానీ మహాత్ముల జీవిత చరిత్రలు చదవరు ఎవరు. చదవాలి. ఎందుకు చదవాలంటే, ఒక యోగి ఆత్మకథ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, రామకృష్ణ పరమహంస గారి ఆత్మకథ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చదవాలి. ఎందుకనంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళ మనసు ఏమి పెట్టంగానే లగ్నం అయిపోయినటువంటిది ఏం కాదు వాళ్ళు. కానీ వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు ఎలా మహాత్ములయ్యారు? ఇటువంటి ప్రాబ్లమ్స్లన్నీ ఫేస్ చేసి అధిగమించి, ఈ ఆటంకాలన్నింటినీ అధిగమించి వాళ్ళు మహాత్ములయ్యారు. కాబట్టి ప్రాక్టికల్గా వాళ్ళు చేసినటువంటి, వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలేంటి సాధనా మార్గంలో, వాటిని ఎలా అధిగమించారు అనేటువంటిది వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది మనం చదవాలి. అందుకనే కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి, ఒక సూచన, మనకు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. ఏంటి, నీ మనసు లగ్నం కావడం అనేది అంత ఈజీ కాదు. ఏం చేస్తావు? అద చిత్తం సమాధాతం న శక్నోషి. ఒకవేళ నీ చిత్తాన్ని, నీ మనసుని లగ్నం చేయడం కనుక కాకపోతే అభ్యాస యోగేన తతః. అక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో ఏం చెప్పాడండి, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అక్కడ కూడా అదే చెప్పాడు. ఇదే క్వశ్చన్, ఇదే సమాధానం. అభ్యాసేన. కాబట్టి నిరంతరం చేయాల్సినటువంటిది ఏంటి? అభ్యాసము, 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 అభ్యాసము. ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్. నిరంతరం అభ్యాసం చేసినటువంటి వాడికండి, నిజంగా చెప్తున్నాను, ప్రాక్టీస్ చేసినటువంటి వాడికి అది ఏ ప్రాక్టీస్ అన్నా కానివ్వండి, అది ఒక ఆట, ఒక ఇన్స్ట్రుమెంటా, ఒక గాత్రమా, లేకపోతే ఏదైనా ఒక సాధన అనేటువంటిది నిరంతరం చేసేటటువంటి వాడు ఏదైనా సరే ఏదో ఒక రోజున దాని యొక్క అంతాన్ని చూస్తాడండి. ఆ పరిపక్వత అనేటువంటిది వస్తుంది. ఆ పరిపక్వత అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? చేసేటటువంటి సాధన యొక్క తీవ్రత మీద ఉంటుంది. కేవలం సాధన చేయటం కాదండి, సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ ఏదేదో అని చేసేసి సాధన చేసేయటం కాదు. సాధన యొక్క తీవ్రత అది ఎంత కఠినమైనప్పటికీ కూడా మనసు అక్కడ పెట్టి దాని మీదే. ఒక క్రీడాకారుడు ఉన్నాడు అనుకోండి, పొద్దున్నే వాళ్ళు పాపం 3:30-4 గంటలకు లేచి ముందు ఎక్సర్సైజులు చేసి ఫిట్నెస్ సంపాదించి దాని ద్వారా గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అలా చేస్తున్నప్పుడు రోజు ఆడుతూ ఉంటే నెమ్మదిగా శరీరము, మనస్సు అంతా కూడా, మనసు దాంట్లో లగ్నం అయిపోతుంది. క్రికెట్ కోచింగ్కి వెళ్ళాను నేను చిన్నప్పుడు. వెళ్ళినప్పుడు ఫాస్ట్ బౌలింగ్ వేస్తూ ఉంటే ఐ సైట్ అవ్వదు, బాల్ సైట్ కాదనమాట. బాల్ సైట్ అవ్వడం అనేటువంటిది చాలా కష్టం అండి. మామూలుగా ఇక్కడ పెద్ద పెద్ద గేమ్స్లో అయితే 140-150 కిలోమీటర్ స్పీడ్లో వేస్తుంటారు వాళ్ళు బౌన్సర్లు. ఏదో మామూలుగా మనం పిల్లలు ఆడుకునేటప్పుడు అంత స్పీడ్ రాదు, కానీ 90-100 కిలోమీటర్స్లో వస్తుంది. కానీ అంత స్పీడ్ బాల్ కూడా సైట్ కాదనమాట. చూడలేం, బాల్ని సుప్ అని వెళ్ళిపోతుంది. సరిగ్గా ఆడలేకపోయాం అనుకోండి, 2 ప్రాబ్లమ్స్. ఒకటి వికెట్లన్నా ఎగిరిపోతే, లేదంటే దెబ్బన్నా తగులుతుంది, ఏదో ఒకటి దొరుకుతుంది, కాలుకి సొట్టన్నా పడుతుంది. అందుకని బాల్ సైట్ కావడమే అసలు ముందు ప్రాక్టీస్ చేయాల్సినటువంటిది. చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. కాబట్టి వదిలిపెట్టకూడదు. అందుకనే ఉంటున్నారు ఇక్కడ అభ్యాస యోగము అనేటువంటి పదాన్ని మనం ముందు ఉంచారు. నిరంతరం చేయవలసినటువంటి ప్రాక్టీస్. వెళుతూ ఉంటుంది మనసు, బయటికి వెళుతూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, అందరూ కంప్లైంట్ చేసేది ఏంటి? నా మనసు వెళ్ళిపోతుంది, నా మనసు ఉండట్లేదండి, వెళ్ళిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, వాస్తవంగా చెప్పండి, నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ మనస్సు మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుందని చెప్పండి. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుందండి? మీ మనసు మీ దగ్గరే ఉంటుంది. సరిగ్గా ఆలోచించండి. మీ మనసు మీ దగ్గర కాకపోతే ఎక్కడ ఉంటుందండి? మీ మనస్సు మీ దగ్గర కాకుండా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? నా మనసు నాది,
లాజికల్గా చెప్పండి, తార్కికంగా చెప్పండి. నా మనసు నాది, నా మనసు నా దగ్గర ఉంటుంది తప్ప నేను ఇక్కడ కూర్చున్నానండి, నా మనసు బెంగళూరు వెళ్ళిందండి అన్న. ఏది ఎక్కడుందో చూపించు. బెంగళూరులో చిక్పేటలో ఉందా, అదేది కబ్బన్ పార్క్లో ఉందా, ఎక్కడుంది అది? బెంగళూరులో ఎక్కడుండదు, ఇక్కడే ఉంది, నాతో పాటే ఉంది నా మనస్సు కదా. ఇప్పుడు ఆలోచించండి, నా మనసు వెళ్ళింది అని అంటున్నాము అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వాస్తవంగా అర్థం ఏంటి చెప్పండి? నా మనసు, ఇప్పుడు నేను ఒక పువ్వు గురించి ఆలోచిస్తున్నా, మందార పువ్వు గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మనసు మందార పువ్వు మీదకి వెళ్ళిందండి అని అంటున్నా. మందార పువ్వు ఇక్కడెక్కడ లేదు కదా, వాస్తవంగా ఇక్కడెక్కడ లేదు. మరి మందార పువ్వు ఎక్కడ కనిపించింది? మందార పువ్వు మీదకి వెళ్ళింది అని అంటంలో మందార పువ్వు ఎక్కడ కనిపించింది? నా మనసులో కనిపించింది. నా మనసు దేంతో తయారైంది? ఆలోచనలతో తయారైంది. నిరంతర ఆలోచన ప్రవాహమే మనస్సు. ఏ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ మైండ్. కాబట్టి నిరంతరం కదిలేటటువంటి ఆలోచనలతో తయారయ్యేటటువంటి మనస్సు, ఈ మనసు ఎక్కడికి వెళ్దండి? ఈ ఆలోచన ప్రవాహం అంతా కూడా నా లోపలే జరుగుతోంది. ఇప్పుడు నా ఆలోచన ఏమైంది? మందార పువ్వుగా మారింది. నా ఆలోచన మందార పువ్వుగా మారింది, అంతే తేడా. అంతే తప్ప మందార పువ్వు మీదకి వెళ్ళటం అంటే ఏ పార్కులోనో గార్డెన్లోనో ఎవరింట్లోనో వెళ్ళినట్టు కాదు. నా ఆలోచన మందార పువ్వుగా మారింది. నా ఆలోచన కారు కింద మారుతోంది, నా ఆలోచన బస్సు కింద మారుతోంది, నా ఆలోచన మొబైల్ ఫోన్ కింద మారుతోంది. మారేటటువంటిది ఏంటి? నా మనస్సు. ఇది ఎక్కడికి వెళ్దు. కాకపోతే ఏంటంటే మనం కంట్రోల్ చేయలేకపోయేటటువంటిది ఏంటంటే ఈ ఆలోచన ప్రవాహాన్ని మనం కంట్రోల్ చేయలేం. ఆలోచనలకు ఎప్పుడు కూడా 3 ముఖ్యమైనటువంటివి ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి, ఆలోచనల యొక్క క్వాలిటీ, వాటి యొక్క నాణ్యత. రెండోది, ఆలోచనల యొక్క డైరెక్షన్, ఏ వైపు వెళ్తున్నాయి ఈ ఆలోచనలు, ఎటువైపు వెళ్తున్నాయి. మూడోది, ఆలోచనల యొక్క స్పీడ్, ఎంత వేగంతో వెళ్తున్నాయి ఈ ఆలోచనలు. కొంతమంది ఈ ఆలోచనలు గబగబ వెళ్ళిపోతుండే. అందుకనే కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి, ఆడు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాదు. ఎందుకనంటే ఆ మానసిక స్థితి అలా ఉంటుందన్నమాట. అంత స్పీడ్గా మనసు పనిచేస్తూ ఉంటుంది వాళ్ళకి, అంత స్పీడ్గాను మాట్లాడతారు వాళ్ళు. ఏం అర్థం కాదు మనకి. కొంతమంది చక్కగా నెమ్మదిగా నింపాదిగా చక్కగా మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడతారు. ఎందుకని? వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు స్లోగా నెమ్మదిగా వెళ్తున్నాయి. కాబట్టి మన ఆలోచనల ద్వారా మన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మన ఆలోచనల ద్వారా మనం చేసేటటువంటి కర్మలు ఉంటాయి. ఈ ఆలోచనల యొక్క క్వాలిటీని మనం మార్చుకోవాలి తప్ప ఎక్కడికో మనసు వెళ్ళిపోతుందని బాధపడి ప్రయోజనం లేదండి. దానికోసం నేను చేయాల్సిందేంటి? అభ్యాస యోగేన, అభ్యాసం అనేటువంటిది చేయాలి. ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ముఖ్యం. కేవలం ఆలోచనలే, వ్యవహారం అంతా ఆలోచనలతోనే ఉంది కదా. మీరు ఏదన్నా చేయండి. ఇప్పుడు భగవంతుడి దగ్గర మనం పూజ చేస్తూ ఉంటాము. భగవంతుడు పూజ చేస్తూ ఉన్నప్పుడు శివుడికి పూజ చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం, రుద్రం చదువుతున్నాం. రుద్రం చదువుతుంటే మనం కొత్తగా నేర్చుకున్నటువంటి ఆ పాదాల అనభస్తలాంత భువన బ్రహ్మాండమా విస్మృతో వేస్తూ ఉంటారు. దాని మీద అంతా అభిషేకం చేస్తూ ఉంటారు, వేస్తూనే ఉంటారు. మధ్య మధ్యలో జ్యోతిష్పాడిక లింగమౌలి పూర్ణేందు వాంతామృతై అష్టోకాప్లతం ఏకమినిషం రుద్రానువాక అని చెప్పను. ఏం జరుగుతోంది? నోటితోనేమో మంత్రం జరుగుతుంది. ఈయన చేసే వ్యవహారం డ్యాన్స్ అంతా ఈయన చేస్తూనే ఉంటాడు. ఏం ప్రయోజనం అట్లాంటివి చేస్తే? అంటే దానివల్ల జరుగుతుంది ఏంటి చెప్పండి? మెకానికల్గా నోట్లోంచి శబ్దాలు చేస్తూ ఉంటాడు ఆయన. చేస్తూ ఉండి ఓ పక్కన అంతా కూడా చేతులతోటి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అది తీసుకురా ఇది చేయాలి. ఇప్పుడు నిజంగా చెప్పండి, మనసు ఎక్కడుంది? బయట ఉంది తప్ప శివుడి మీద ఉందా? లేదు. మంత్రం మీద ఏమన్నా ఉందా? పోనీ వాస్తవంగా మంత్రం మీద కూడా లేదండి. మంత్రం మీద కూడా లేదు. మంత్రం కూడా ఆటోమేటిక్గా వచ్చు కాబట్టి, అలవాటు అయిపోయింది కాబట్టి, మంత్రాభ్యాసం అనేటువంటిది జరిగిపోయింది కాబట్టి మంత్రం ఆటోమేటిక్గా మెకానికల్గా బయట నుంచి వచ్చేస్తూ ఉంటుంది, నోట్లోంచి వచ్చేస్తూ ఉంటుంది తప్ప మనసు అక్కడ లగ్నం కావట్లేదు. అలవాటు అయిపోయింది అది. కాబట్టి నిరంతరం ప్రాక్టీస్. సార్ చిన్నప్పుడు సైకిల్ దొక్కేవాళ్ళం. ఆ సైకిల్ నేర్చుకోవటం అనేటువంటిది ఒక పెద్ద మహావిద్య ఆ రోజుల్లో. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు బుర్రం తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకేవో భలే బుల్లి సైకిళ్ళు భలే వచ్చాయి. ఆ రోజుల్లో అయితే మా చిన్నప్పుడు ₹10 పెట్టి అద్దెకి తెచ్చేవాళ్ళం.
అద్దెకి తెచ్చి సైకిల్ తొక్కిన వాళ్ళు ఉన్నారా? చూడండి ఎంతమంది చేతులు ఎత్తారో మగవాళ్ళు. ఆడవాళ్ళు కూడా ఎత్తారండి. ₹10 ఇచ్చి గంటకి ₹10 అనమాట. అద్దెకి తెచ్చి ఇంట్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా సైకిళ్ళు, ఎందుకంటే పాడు చేస్తారని భయం. అది దొంగతనంగా ₹10 పట్టుకుని వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి సైకిల్ తెచ్చి అద్దెకి తెచ్చి దాని మీద ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ముందేంటి ఆ సైడ్ తొక్కుడు అనమాట. సీటు మీద సంకలో పెట్టుకుని హ్యాండిల్ బార్ ఒక చేతితో పట్టుకుని మీ అని తొక్కేవాళ్ళం. ఆ తొక్కిన తర్వాత ఏదో ఒక రోజున నెమ్మదిగా ఒక ప్రయత్నం చేసి నెమ్మదిగా కాలు సీటు మీద వేసేవాళ్ళం. వేసిన తర్వాత అప్పుడు తొక్కుతూ ఉంటాను, అప్పుడు డామని పడతాం. అలా చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు, కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. మొత్తానికి ఏదో ఒక రోజున అభ్యాసం చేసిన తర్వాత ఆ పెడల్స్ సరిగ్గా కాళ్ళకు కూడా అందేవి కావు. ఇటు పక్క నుంచి ఒక తన్ను తంతే మళ్ళీ రెండో పక్క ఇంకో తన్ను తనాలి. దాన్ని తొక్కి తొక్కి మొత్తానికి నేర్చుకుంటాడు. ఆ తొక్కడంలో కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది, కాళ్ళు సాగుతాయి. సాగిన తర్వాత ఆ తర్వాత ఎట్లా తొక్కుతాడు ఇంక సైకిల్ వాడు. ఇంకా దాని మీద ఫీట్లు అన్నీ చేసుకుంటూ అందరి మీదకి వెళ్ళి బ్రేకులు కొట్టుకుంటూ అభ్యాసం. ఎందుకని మొదట్లో కష్టమే, ఏదైనా అంతే. ఒక వెహికల్ నేర్చుకోవడం కానివ్వండి, ఒక ఆట పాట ఏదైనా కానీ మొత్తం అంతా కూడా అభ్యాసంతోనే ఉంటుంది. ఇక్కడ కూడా నా మనసు ధ్యాన స్థితిలో నిలబడట్లేదు అనేటువంటి భయం వద్దండి. ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఈ భయం వల్ల సాధనని వదిలేస్తారు. అది తప్పు. నీకు లక్ష్యం మీద నమ్మకం ఉన్నప్పుడు, మార్గం మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు, అభ్యాసం మీద లేదు కాబట్టి అదొక్కటి నువ్వు చేయగలిగితే నీ లక్ష్యము నీ మార్గము రెండు సుగమం అవుతాయి, ఈజీ అయిపోతాయి. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తం ధనంజయ. నన్ను పొందడానికి ప్రయత్నించే మామిచ్ఛాప్తం, నన్ను ఇచ్చ ఎవరి మీద ఉండాలి? కోరిక, భగవంతుడి మీద కోరిక ఉండాలి. ఇచ్చ అంటే కోరిక. చూడండి మనకి కోరిక అనేటువంటిది బలంగా ఉందనుకోండి. అందుకనే ఎవరు మనకి అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు కదా, కోరిక ఉండాలి అన్నాను, డిజైర్, కోరిక ఉండాలి అని చెప్తారనమాట. ఎలాంటి కోరిక ఉండాలని చెప్తాడు ఆయన? బర్నింగ్ డిజైర్. రగిలిపోవాలట కోరిక అనేటువంటిది, మన లోపల రగిలిపోవాలి. నేనేదో ఒకటి చేరుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం అండి. దాన్ని ఆయన బర్నింగ్ డిజైర్ అంటాడు అనమాట. ఆ కోరికలట నీ కలలో రావాలంటాడు ఆయన, డ్రీమ్స్ అంటాడు ఆయన. కాబట్టి అంత తీవ్రమైనటువంటి కోరిక కనుక నా లోపల ఉంటే నేను దాన్ని చేరుకోవడం అనేటువంటిది తథ్యం, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అత చిత్తం సమాధాతం నశక్నోషి మయి స్థిరం. ఒకవేళ నాలో స్థిరంగా నీ మనసు కనుక లగ్నం చెయ్యలేకపోతే డోంట్ వర్రీ, అభ్యాస యోగేన తతః వెంటనే నువ్వు అభ్యాస యోగం అనేటువంటిది మొదలుపెట్టు. మామిచ్ఛాప్తం, నన్ను పొందడానికి ప్రయత్నం చేయవయ్యా ధనంజయ, ఓ అర్జున అనేటువంటి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. అభ్యాసం చేయమన్నాడు, అంతే కదండి. రెడీ, మొదలు. అది కూడా అంత ఈజీ కాదండి. ఆ అభ్యాసం కూడా అంత ఈజీ కాదు. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి, అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. మవాప్స్యసి, పాకి సావత్తు ఉంది, యావత్తు ఉంది, ప్స్యసి. ఇంకోసారి చదువుదాం, అభ్యాసేప్య సమర్థోసి. సమర్థోసి కాదండి, సమర్థోసి, ఒత్తుతాది. ఆ కింద మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ కింద దావత్తులో బొడ్లో చుక్కుంటుంది చూడండి, పొట్లో చుక్కుంటుంది కదా, అది థా, థో. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ
మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఒకసారి అందరూ కలిపి చెప్పండి. ముందు శ్లోకం కూడా ఒకసారి కలిపి చెప్పండి. అధచిత్తం అభ్యాసే అపి. ఇంతకుముందేమో మనసు నా యందు లగ్నం చెయ్యలేకపోతే అభ్యాసం చెయ్యి అని చెప్పాడు కదా, ప్రాక్టీస్ చెయ్యను. అభ్యాసే అపి, అభ్యాసం కూడా అసమర్థ అపి. ఒకవేళ నువ్వు చేయలేకపోతే మత్కర్మ పరమః భవ, ఏం చేస్తావు? నా యొక్క కర్మల్ని చెయ్యి. ఆయన కర్మలు అంటే ఏంటో చూద్దాం. మత్కర్మ పరమో భవ మదర్థం కర్మాణి కుర్వన్నపి సిద్ధిమవాప్స్యసి. నా కోసం చేసేటటువంటి కర్మల ద్వారా కూడా నువ్వు సిద్ధిమవాప్స్యసి, సిద్ధిని పొందుతావు, మోక్షాన్ని పొందుతావు నువ్వు. కాబట్టి ఏంటంటేనండి, సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా వాడి మనసు చంచలంగా ఉండదండి, స్థిరంగా ఉంటుంది. చక్కగా మనసు లగ్నం అవుతుంది, భగవంతుడి మీద సాధన చెయ్యాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది, లేదా ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి ఆకాంక్ష కూడా ఉంటుంది. కానీ రజోగుణంలో ఉన్నటువంటి వాటితో ప్రాబ్లం ఏంటంటే మనసు నిలకడగా ఉండదు. మనసు నిలకడగా ఉండదు కాబట్టి శరీరం కూడా నిలకడగా ఉండదు. శరీరంగా కూడా నిలకడగా లేకపోతే ఇంకా భగవంతుడి గురించి ఇంకేం చేస్తాడు? అందుకని ఏం చేయమంటున్నాడు? మదర్థము, నా కోసం నువ్వు చేయాల్సినటువంటి కర్మలు చేయి. కాబట్టి ఏం చేయొచ్చు? భగవంతుడి కోసం చేసేటటువంటి కర్మలు అంటే ఏం చేయొచ్చు చెప్పండి? చక్కగా భగవంతుడి ముందు కూర్చో, పూజా గదిలో కూర్చో, లేకపోతే ఒక ఫోటో పెట్టుకో, భగవంతుడి యొక్క ఫోటోని, ఇష్టదైవం యొక్క ఫోటోని పెట్టుకో, అక్కడ పెట్టుకొని దాని ముందు కూర్చుని చక్కగా శ్లోకాలతోనో మంత్రాలతోనో నీకు తెలిసినటువంటి స్తోత్రాలు చక్కగా చదువుకో, అక్కడ కాసేపు పూజ చేసుకో, అష్టోత్తర శతనామావళి చదువుకో, చదువుకుని అభిషేకం ఏదన్నా చేతనైతే అభిషేకం చేసుకో, చక్కగా చేసుకుని టెంకాయ కొట్టుకో, హారతి ఇవ్వు, ఊదుగడ్డీలు వెలిగించు. ఇవన్నీ నీకు నచ్చింది. వనస్పత్యుర్భవైర్ దివ్యైః నానా గంధైః సంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపో యం ప్రతిగృహ్యతాం. చక్కగా ఊదుగడ్డీలు తిప్పు. ఊదుగడ్డీలు తిప్పుతూ ఉంటే చేత్తో ఒక చేత్తో చక్కగా గంట వాయించు. ఒక పక్క నా ఘంటానాదం వినిపిస్తూ ఉంటుంది, ఒక పక్క చక్కటి ఊదుగడ్డీలు తిప్పుతూ ఉంటావు. భగవంతుడు సంతోషిస్తాడయ్యా అక్కడ. ఆహా, నా కోసం బ్రహ్మాండమైన సైకిల్ బ్రాండ్ అగరబత్తి తెచ్చాడు ఈయన, అంబికా దర్బార్ బత్తి తెచ్చాడు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం. మనకు అది కూడా చేత కాదండి, అది వచ్చిన కర్మ. గంట వాయించి అగరబత్తీలు తిప్పవయ్యా అంటే ఈడేం చేస్తాడు? గంట తిప్పుతూ ఉంటాడు, అగరబత్తీలు. అది కూడా రాదు చాలామందికి, చూసుకోండి. ఆ గంట వాయించడం కూడా ఏం చేస్తారంటే రాదు కదా. కొత్తగా ఎవరికన్నా చిన్నపిల్లలు వినాయక చవితి పూజలు అవి చేయిస్తాం కదా ఇంట్లో, చేయించినప్పుడు మీరు చూడండి, ఆ గంట వాయించడం చేత కాదు. అది పెద్ద టెక్నిక్, రోజు చేసే వాళ్ళకే అలవాటు ఉంటుంది. ఒక చేత్తో గంట వాయిస్తూ ఒక చేత్తో ఊదుగడ్డీలు తిప్పడం అనేటువంటిది. అది కూడా ఏం చేస్తారు వాళ్ళు? గంట ఇట్లు తిప్పుతుంటారు, గంట కూడా తిరుగుతూ ఉంటుంది అన్నమాట చేతిలో. ఎందుకని రాదు? ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేస్తే కదా, ఇంట్లో పూజలు చేస్తే కదా. అందుకనేంటి? నా కోసం అన్న కర్మలు చేయవయ్యా. ఇవన్నీ ఏంటంటే చేసేటటువంటి క్రియలు. అంటే మనకి ఇవన్నీ కూడా ఏంటంటేనండి, భగవంతుడి మీద మనసు లగ్నం చేయటం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి అంత మాత్రం చేత ప్రతి వాళ్ళని కూడా ధ్యానం చేయలేవా నువ్వు, యువర్ వేస్ట్ ఫెలో అని అందండి. మన ధర్మం ఎప్పుడూ అలా అందు. మన ధర్మం ఏం చేస్తుందంటే ప్రోత్సహిస్తుంది. ఏదో ఒక రకంగా వీడిని భగవంతుడి వైపు తీసుకుని రావాలి, ఆ ప్రోత్సాహాన్ని మనకి ఇస్తూ ఉంటుందన్నమాట.
అందులో భాగంగా ఏంటి, ప్రతివాడు కూడా ఒక ఋషిలాగా మునిలాగా గడ్డాలు మీసాలు పెంచేసుకుని అడవుల్లోకి వెళ్ళి చెట్ల కింద కూర్చుని ధ్యానాలు తపస్సులు చేసేయమంటే అందరూ చేయగలరా అండి? చేయలేరు. వాడు ఏమంటాడు, నాకు అసలు అవసరమే ఉందంటాడు వాడు. నాకు ఏం అవసరం, మోక్షం అనేటువంటిది కావాలంటే అటువంటి ప్రయత్నాలు, నాకు మోక్షం అనేటువంటిది అవసరమే లేనప్పుడు ఆ ప్రయత్నాలన్నీ నాకేం పని అయ్యా అంటాడు. కానీ భగవంతుడి యందు వాడు ఉండాల్సిందే, ఏదో ఒక రకంగా భగవత్ సంకల్పం వాడి మనసులో ఉండాలి నిరంతరం. అందుకని ఏం చేశారు, రకరకాలైనటువంటి ప్రక్రియలు పెట్టారు. హాయిగా ఇంట్లోనే కూర్చుని ధ్యానం చేసుకోవయ్యా, ధ్యానం చేసుకోవడం చేత కాలేదనుకో, స్థిరంగా కూర్చోలేకపోతున్నాం అనుకో, భగవంతుడి కోసం ఈ కర్మలన్నీ చెయ్యి. ఇప్పుడు మనం అంటే చదువుకున్న వాళ్ళం, భగవద్గీత పుస్తకం చేతితో పెట్టుకుని చదువుకుంటున్నాం, ఏదో అర్థం తెలుసుకోవడానికి దీని గురించి ప్రయత్నం చేస్తున్నాం. అదే నేను పల్లెటూరు వెళ్ళి ఇప్పుడు నేను భగవద్గీత చెప్తాను రండి అందరూ కూర్చోండి అంటే ఎవరన్నా వస్తారా? ఎవరు రారు. వాళ్ళు అక్కడికి ఏం చేస్తే వస్తారు వాళ్ళందరూ? భజన ప్రోగ్రాం పెట్టండి, భజన ప్రోగ్రాం పెట్టండి, బ్రహ్మాండంగా వస్తారు వాళ్ళందరూ, మొత్తం అందరూ వచ్చి కూర్చుంటారు. మీరు ఎంతసేపు అన్నా భజన చేయండి, చక్కగా వింటారు, చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ గుళ్ళో కూర్చుని, చాలా చోట్ల పల్లెటూర్లలో మీరు చూడండి, పాపం వాళ్ళందరూ కూడా పెద్దగా చదువుకున్నటువంటి వాళ్ళు కాదండి. అటువంటి వాళ్ళు వాళ్ళ పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటివి ఏవో కొన్ని భజనలు అవి ఉంటాయి చూసారా, చిన్న చిన్న కీర్తనలు అవి ఉంటాయి చూసారా. మీరు కడప జిల్లా అక్కడికంతా వెళ్తే ఆ చిన్న చిన్న వాళ్ళకి వచ్చినటువంటి 4 అడుగులు, ఆ చెక్క భజన, పంటర భజన అవన్నీ చేసుకుంటూ అక్కడే కూర్చుని ఆ పాటలే పాడుకుంటూ, ఎవరయ్యా మీరు, భలే ఉంటుంది ఆ పాటలన్నీ. ఈ వనములో ఎందుకు వచ్చినారు అని పాడుతారు. ఎంత బాగుంటాయో. పల్లెటూరు వాళ్ళు బ్రహ్మాండమైన రాగాలతోటి పాడతారు వాళ్ళు. ఎందుకని? మదర్థం అవి భగవంతుడి కోసం చేసేటటువంటి ఆయనకి తెలిసినటువంటి కర్మది చేసుకుంటాడు కూర్చుని. తప్పేముంది దాంట్లో? చక్కగా ఊరి మధ్యలో ఏదో దేవాలయం ఉంటుంది, రామాలయం ప్రతి ఊర్లోనూ ఉంటుంది, వార్షికోత్సవం చేస్తారు, చక్కగా బ్రహ్మాండంగా ఊరంతా ఏదో చేస్తారు, వాళ్ళకి తెలిసినటువంటిది ఊరేగింపు చేస్తారు. ఓ ట్రాక్టర్ పట్టుకొస్తారు, దాని మీద రాముడిని కూర్చోబెడతారు, రంగులు చల్లుకుంటారు, ఏదో వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు చేస్తారు. మదర్థం అవి ఆయన కోసం చేసేటటువంటి కర్మలు. ఇవన్నీ కాదండి. మా ఊళ్ళో నూకాలమ్మ, అంకాలమ్మ దేవాలయాలు ఉన్నాయి, చేయి, దానికి కూడా చేయి, వేప మండలు పట్టుకుని ఎగురు, జాతరలు చేయి. సార్ మా ఊర్లో పొట్టేళ్ళు బలిస్తారండి. ఎందుకు బలిస్తారో అది పెద్ద సిద్ధాంతం, అదంతా. నీకు జాతర అయితే చేసుకోపో. అన్ని రకాలుగా ఏదో ఒక రకంగా భగవంతుడి వైపు మనిషిని తిప్పాలి, అది మన ప్రయత్నం. కాబట్టి ఇది కాకపోతే ఇదిగో ఇది, ఇది కాకపోతే ఇదిగో ఇది. నువ్వు ధ్యానం చేయగలిగితే చెయ్యి, ధ్యానం చేయలేనటువంటి పరిస్థితుల్లో ధ్యానం కోసం ప్రాక్టీస్ అనేటువంటిది చెయ్యి. ప్రాక్టీస్ కూడా చేయడం నీకు చేత కాదా? చాలామంది అంతేనండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ప్రాక్టీస్ చేయడం కష్టమైనప్పుడు మధ్యలో విడిచిపెట్టేస్తారు, వదిలేస్తారు దాన్ని. అమ్మో ఇది చాలా కష్టమండి, చాలా కష్టమండి. కాదు, చాలామందికి దాని మీద మనసు లగ్నం కాదనమాట, వదిలిపెట్టేసి పారిపోతారు అక్కడి నుంచి. అందుకని అలా కూడా చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒక పూజనో, ఏదో ఒక కీర్తనలు పాడటమో, ఏదో ఒకటి ఇట్లాంటిది అలవాటు చేసుకుని చక్కగా పూజ చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు భగవంతుడి యొక్క అష్టోత్తరం చదువుతున్నాం అనుకోండి, 108 నామాలు, 108 నామాల యొక్క అర్థం తెలుసుకుని మనం అష్టోత్తరం చదివాం అనుకోండి, అంతకు మించినటువంటి ధ్యానం ఇంకొకటి ఉండదు. బ్రహ్మాండమైనటువంటి ధ్యానం. భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా చక్కగా వింటూ అర్థం చేసుకుంటూ